all, welcome to Ravi Institute YouTube channel. ఈ వీడియోలో RRB ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఇచ్చిన డైరెక్షన్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. రేఖ ఫ్రమ్ పాయింట్ A walks 41 meters towards the west. రేఖ అనే పర్సన్ A అనే పాయింట్ నుంచి 41 meters రైట్ కి వెస్ట్ కి వెళ్తుందని చెప్పారు. వెస్ట్ డైరెక్షన్ అంటే ఇది 41 meters. And next she takes a right turn and walks 84 meters. తినకి ఇప్పుడు వెస్ట్ డైరెక్షన్ లో ఉంది అండ్ రైట్ వచ్చేసి ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి రైట్ ఎన్ని మీటర్స్ 84 meters అని అన్నారు. నెక్స్ట్ షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అగైన్ అండ్ వాక్స్ 92 meters. మళ్ళీ ఇక్కడ రైట్ అంటే ఇలా వస్తుంది. సో ఈ రైట్ కి తిరిగి మళ్ళీ 92 meters వెళ్ళారన్నారు. ఇక్కడ వరకు 41 అండ్ తర్వాత ఇంకొంచెం టోటల్ 92 meters అని చెప్పారు. అగైన్ షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్స్ 84 meters. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్, దీనికి రైట్ అంటే ఇట్లా వస్తుంది. రైట్ టర్న్ అండ్ 84 meters తీసుకున్నారని చెప్పారు. ఇక్కడ ఇది ఈక్వల్ కాబట్టి సిమిలర్గా ఉంటుంది. 84 meters. షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అగైన్ అండ్ వాక్స్ 19 meters. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని 19 meters వాక్ చేశారు టు రీచ్ పాయింట్ బి. సో పాయింట్ బికి రీచ్ అవ్వడానికి 19 meters వాక్ చేశారు అన్నారు. సో మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ. సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఎంత డిస్టెన్స్ అండ్ ఏ డైరెక్షన్లో ఉన్నారని మనల్ని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఈ లైన్ వచ్చేసి టోటల్గా 92 meters ఉంటుంది. సో 92 meters. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి 41 meters ప్లస్ అండ్ ఇక్కడ ఎక్స్ మీటర్స్. ఈ డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ మీటర్స్ అండ్ ఇది వచ్చేసి 19 meters. సో టోటల్గా ఇది యాడ్ చేస్తే మనకి 60 meters ప్లస్ ఎక్స్. అండ్ ఇప్పుడు మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 32 meters. 32 meters డిస్టెన్స్ అనేది ఉంది. కానీ ఇక్కడ మనకి డైరెక్షన్ కూడా అడుగుతున్నారు. పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి డైరెక్షన్ అడుగుతున్నారు కాబట్టి ఇది ఈస్ట్ వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 32 meters ఈస్ట్. సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. వెరోనికా స్టార్టెడ్ ఫ్రమ్ ఏ పాయింట్ వాక్డ్ 25 meters టువర్డ్స్ ద వెస్ట్. సో వెరోనికా అనే పర్సన్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి 25 meters వెస్ట్కి వెళ్ళారని చెప్తున్నారు. సో ఇది 25 meters అనుకున్నాము. అండ్ దెన్ షీ టర్న్ రైట్ అండ్ వాక్డ్ ఫర్ 5 meters. ఇక్కడ నుంచి రైట్కి 5 meters వాక్ చేశారని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి 5 meters. ఫ్రమ్ దేర్ షీ టర్న్ రైట్ అండ్ వాక్డ్ ఫర్ 15 meters. అండ్ ఇక్కడ నుంచి కూడా రైట్ తీసుకొని 15 meters వాక్ చేశారని చెప్తున్నారు. టర్న్ రైట్ అగైన్ అండ్ వాక్డ్ ఫర్ 5 meters. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా రైట్ తీసుకొని 5 meters వాక్ చేశారని చెప్తున్నారు. సో విచ్ సైడ్ షుడ్ షీ టర్న్ నౌ? హౌ మచ్ డిస్టెన్స్ షుడ్ షీ వాక్ ఫర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద స్టార్టింగ్ పాయింట్? సో స్టార్టింగ్ పాయింట్కి రీచ్ అవ్వడానికి తను ఇప్పుడు ఎటు సైడ్ తిరగాలి అండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ అవుతుంది. లెఫ్ట్ టర్న్ అయ్యి టోటల్గా ఈ లైన్ వచ్చేసి 25 meters కదా, అక్కడ ఆల్రెడీ 15 meters కవర్ అయి ఉన్నారు. సో రిమైనింగ్ 10 meters ఉంటుంది. సో లెఫ్ట్ టర్న్ అయ్యి 10 meters అనేది వాక్ చేయాల్సి ఉంటుంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైష్ణవి స్టార్ట్స్ వాకింగ్ టువర్డ్స్ ద సౌత్. షీ వాక్స్ 10 meters. సో వైష్ణవి అనే పర్సన్ సౌత్ డైరెక్షన్లో 10 meters వాక్ చేశారని చెప్తున్నారు. టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 5 meters. రైట్కి తిరిగి 5 meters వాక్ చేశారు అని అంటున్నారు. షీ దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ ఫర్ 3 meters. మళ్ళీ రైట్కి తిరిగి 3 meters వాక్ చేశారు అని అన్నారు. నెక్స్ట్ షీ అగైన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ 10 meters. మళ్ళీ
రైట్కి టర్న్ అయ్యి 10 meters వాక్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ 5 meters కదా, సో ఇది కూడా 5 meters. అగైన్ షీ టేక్స్ ఏ రైట్ అండ్ వాక్స్ 8 meters. సో ఇక్కడ నుంచి మళ్ళీ 8 meters నడిచారని చెప్తున్నారు రైట్కి. సో ఇక్కడ వరకు 3 meters అండ్ ఇంకొక 5 meters, టోటల్ 8 meters చెప్పారు కదా. ఫైనల్లీ షీ అగైన్ టర్న్స్ రైట్ అండ్ వాక్ 6 meters. అండ్ ఇక్కడ నుంచి రైట్కి టర్న్ అయ్యి 6 meters అని అన్నారు. సో ఇక్కడ ఆల్రెడీ 5 meters వచ్చేసి ఇది, అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ 1 meter, ఇది 5, టోటల్ 6 meters. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఫేసింగ్ నౌ? సో మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు వైష్ణవి అనే పర్సన్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తూ ఉన్నారు అని చెప్తున్నారు. ఇది వచ్చేసి వెస్ట్ డైరెక్షన్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. రేఖా స్టార్టెడ్ వాకింగ్ ఫ్రమ్ హర్ ఆఫీస్ ఇన్ ద వెస్ట్ డైరెక్షన్. రేఖా అనే పర్సన్ తన ఆఫీస్ నుంచి ఫస్ట్ వెస్ట్ డైరెక్షన్కి మూవ్ అవుతున్నారని చెప్పారు. అండ్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 meters. ఫస్ట్ వెస్ట్ డైరెక్షన్కి 5 meters వాక్ చేశారని చెప్తున్నారు. On traveling a distance of 5 meters, she turns to the right and travels a distance of 2 meters. 5 meters నడిచిన తర్వాత రైట్ తీసుకొని ఒక 2 meters వాక్ చేశారని చెప్తున్నారు. She further turns to the right and travels a distance of 7.5 meters. మళ్ళీ రైట్ తీసుకొని 7.5 meters వాక్ చేశారని చెప్తున్నారు. ఇక్కడి వరకు 5 meters అండ్ అనదర్ 2.5 meters, టోటల్ 7.5 meters వాక్ చేశారని చెప్తున్నారు. She then turns right at 135 degrees and travels a distance of 15 meters. 135 degrees అంటే ఇలా వస్తుంది. ఇట్లా ఈ డైరెక్షన్లో తను 15 meters ట్రావెల్ చేశారని చెప్తున్నారు మనకి. ఇట్లా 15 meters. సో ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ షీ ఫేసింగ్ నౌ? సో ఇది వచ్చేసి సౌత్ అండ్ ఇది వెస్ట్. సో ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. వైల్ రిటర్నింగ్ హోమ్ ఫ్రమ్ స్కూల్, రానా మిస్డైరెక్టెడ్ ఫ్రమ్ హిస్ వే. ఫ్రమ్ స్కూల్ హీ ఫస్ట్ వాక్డ్ ఫర్ 3 kilometers టువర్డ్స్ ద సౌత్. రానా అనే పర్సన్ స్కూల్ నుంచి సౌత్ డైరెక్షన్లో 3 kilometers వాక్ చేశారని చెప్పారు. నెక్స్ట్ హీ టర్న్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 2 kilometers. సో లెఫ్ట్కి టర్న్ అయ్యి 2 kilometers వాక్ చేశారని చెప్పారు. ఫ్రమ్ దేర్ హీ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్ అండ్ ఫర్దర్ వాక్ ఫర్ 3 kilometers. మళ్ళీ లెఫ్ట్ తీసుకొని 3 kilometers వాక్ చేశారు. ఫైనలీ హీ అగైన్ టర్న్ టు హిస్ లెఫ్ట్ అండ్ వాక్డ్ ఫర్ 1 kilometer టు రీచ్ హిస్ హోమ్. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి టర్న్ అయ్యి 1 kilometer వాక్ చేశారు. సో ఇక్కడ తను ఇంకా వాళ్ళ హోమ్కి రీచ్ అయిపోయారు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హిస్ హోమ్ ఫ్రమ్ స్కూల్? స్కూల్ నుంచి వాళ్ళ హోమ్ ఏ డైరెక్షన్లో ఉందని అడుగుతున్నారు. ఇది వచ్చేసి ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోస్ కోసం రవి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.